సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు చాలా కొంతమంది ఏదైతే డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే అందుకనే మేము చాలామందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో, అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక పటిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అది కాదు. ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎటువంటి తావు ఇవ్వకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మూడు పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందులో ఎవరికి ఏం చేయాలి, ఈరోజు మేము నీటి సంఘాలు వేసుకున్నాం, పిఎస్సిఎస్లు అవుతున్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా అందరూ కూర్చొని చర్చించుకున్నటువంటి విషయాలు. కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పదవి అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది, ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది. కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరంలో పడకంట ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. రాజుగారు, అలాగే ఎల్లో సింహం నారా అని చెప్పేసి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎస్కే రాజు గారు ఒక పాట రాశారండి. ఆ పాటను కూడా ఈయన తెలంగాణ నుంచి వచ్చారు, వారిని ఆవిష్కరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, అలాగే ఇది తెలంగాణ టీడీపీ సంస్కృతి విభాగం వారు